మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందిగ్ధంలో పడ్డారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీకి దింపాలని టీడీపీ నాయకత్వం అయితే భావిస్తోంది. మంత్రి బొత్స లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే గంటానే కరెక్ట్ అని భావిస్తోంది. అందుకే టీడీపీ నాయకత్వం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే గంటా మాత్రం తాను విశాఖ నుంచి పోటీకి ఆసక్తి అయితే చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, ఒకవేళ అధిష్టానం కోరిక మేరకు చీపురుపల్లి నుంచి ఒకవేళ గంటా గనక పోటీ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? అక్కడ ప్రస్తుతం ఎలాంటి టాక్ నడుస్తుంది? మొత్తంగా ఉమ్మడి విశాఖ నుంచి పోటీ చేసేందుకు గంటా శ్రీనివాసరావు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అధిష్టానం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అయితే కోరుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, చీపురుపల్లి నుంచి ఒకవేళ గంటా గనక పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? అక్కడ ప్రస్తుతం ఎలాంటి టాక్ నడుస్తుంది? ఇక్కడ విజయనగరం జిల్లాకి గంటా వస్తారనేసి మాత్రం విజయనగరం జిల్లా టీడీపీ శ్రేణులు అయితే అనుకోవట్లేదు. విజయనగరంలో టీడీపీకి గంటా గతంలో 2014 నుంచి 2019 వరకు ఉండేటువంటి టీడీపీ ప్రభుత్వంలో విజయనగరం ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినప్పుడే ఆయనకి అశోక్ గజరాజ్ కేంద్ర మంత్రి అశోక్ గజరాజ్ తో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇదే క్రమంలో వచ్చాతో కూడా గంటాకి సన్నిహిత సంబంధాలు కొన్ని వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. వారి ఇరువురు స్నేహితులే కనుక ఒకరి మీద ఒకరు పోటీ చేసుకునే తత్వం అయితే గంటాకి అయితే లేదు. ఇదే కారణంతో ఇదే సాగుతో గంటా అయితే విజయనగరం బొత్స సత్యబాబు కాకుండా ఇంకెవరైనా క్యాండిడేట్ అయితే నిలబడడానికి సిద్ధం అనే రకంగా సంకేతాలు అయితే ఉన్నాయి. ఇక్కడ గంటాకి ఈ విజయనగరం నుంచి పోటీ చేసేందుకు అయితే సముఖంగా లేరనేసి వినిపిస్తున్నది. ఇక్కడ విజయనగరం చీపురుపల్లి నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన కిమిడి నాగార్జున అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు ఆయన ప్రతి కార్యక్రమానికి టీడీపీ ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించి అధిష్టానం దృష్టిలో ఇటు చంద్రబాబు దృష్టిలో అయితేనేమి లోకేష్ దృష్టిలో అయితేనేమి మంచి పేరే ఉంది ఆయనకి. ఈ నియోజకవర్గంలో కూడా పట్టు మాత్రం బాగానే సంపాదించుకున్నాడు. గ్రౌండ్ లెవెల్లో ఆయనకి నాగార్జున అంటే చాలా ఈ విషయంపై నియోజకవర్గంలో అయితే నాగార్జునకి మంచి సింపతి పెరిగిందని చెప్పి నియోజకవర్గంలో టాక్ అయితే ఉంది. గంటా శ్రీనివాసరావు బొత్స మీద పోటీ చేస్తారా చెయ్యరా అనేది ఇంతవరకు వేయడం సస్పెన్స్ గానే ఉంది. అయితే బొత్స సత్యనారాయణ అయితే మాత్రం చీపురుపల్లి నుంచే నేను పోటీ చేస్తాను, చీపురుపల్లి నా అడ్డం అని చెప్పి మన ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఆయన ఒక బహిరంగ సభలో డైరెక్ట్ గా నేనే ఇక్కడ క్యాండిడేట్ నిలబెడుతున్నానని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.